వెల్కమ్ టు న్యూస్ మేకర్. నితీష్ కుమార్ అనే పేరు 32 ఏళ్ల సంధి నాన్ స్టాప్ గా వినిపిస్తూనే ఉంది. ఏ పార్టీలో ఉన్నా గానీ, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గానీ సొంత ఇమేజ్ తోనే జనాలకి దగ్గరయ్యిండు నితీష్ కుమార్. బీహార్ అంటే హారర్ అనే మచ్చను చెరిపేసిన లీడర్ నితీష్. పాలిటిక్స్ లో కూడా పండిపోయిండు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కి శత్రువు, 2 ఏళ్ల సంధి జిగిరి దోస్తు. ప్రస్తుతం కథ మారింది కదా, మరిప్పుడు లాలూకి శత్రువా మిత్రుడా అనే ప్రశ్న తలెత్తేలా చేసిన నితీష్ కుమారే ఈ వారం V6 న్యూస్ మేకర్. రాజకీయం నడపడం అంటే నితీష్ కుమార్ కి పల్లీలు తిన్నంత ఈజీ. అసొంటోనికి ఇప్పుడు పరీక్ష ఎదురైంది. లాలూ ప్రసాద్ తోని ఎట్లుండాలి? మునుపటి లెక్క ఢీ కొట్టాలనా, లేకుంటే దోస్తు మేరా దోస్త్ అని పాట పాడాలనా? డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్విని బర్తరఫ్ చేయాలనా, పదవిలో ఉంచాలనా? బీజేపీతో దోస్తీ చేయాలనా, అపోజిషన్తోని చేతులు కలపాలనా? ఏం చేయాలనో అర్థమైతలేదు నితీష్కి. బీహార్ పాలిటిక్స్ భలే గమ్మత్తుకుంటాయి. కత్తులు నూరుకున్నోళ్లు ఉన్నట్టుండి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. దోస్తులుగా ఉన్నోళ్లు దుష్మన్లు అయిపోతారు. లాలూ ప్రసాద్ నితీష్ స్టోరీ కూడా అట్లనే. ఒకప్పుడు లాలూ ప్రసాద్ తప్ప వేరే వాళ్ళెవ్వరూ కనీసం పోటీకే దిగలేరనుకున్న బీహార్లో నితీష్ కుమార్ నేనున్నానని నిలబడ్డాడు. మధ్యలో కొన్ని నెలలు ఇడిచిపెడితే 12 ఏళ్ల సంధి బీహార్ కి సీఎంగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు లాలూ కారణంగానే ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. సెంట్రల్ రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు పాట్నా సిటీలో 3 ఎకరాల జాగను సొంత ఫ్యామిలీకి అగ్వకిచ్చేసిన కేసుల లాలూ మీద, ఆయన భార్య రబ్రీదేవి మీద, కొడుకు తేజస్వి యాదవ్ మీద సిబిఐ ఎఫ్ఐఆర్ పెట్టి నితీష్ ను ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ కేసులో తేజస్వి యాదవ్ కూడా ఉండుడే సమస్యకు కారణం. బీహార్ కు డిప్యూటీ సీఎం గా ఉన్న తేజస్వి పైన ఎఫ్ఐఆర్ దాఖలైందంటే నితీష్ సర్కార్ కు నామర్దనే కదా. తేజస్విని బర్తరఫ్ చేయాలని అపోజిషన్ అప్పుడే డిమాండ్ చేసి మొదలుపెట్టింది. అవినీతి మచ్చవడి తేజస్వి రాజీనామా చేస్తే మంచిదని నితీష్ కూడా అనుకుంటున్నా ఆ మాట డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాడు. రెండు 2015 అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు తీసుకున్న డెసిషనే ఇప్పుడు నితీష్ కు సమస్య కూర్చున్నది. లాలూ పార్టీని ఏ రకంగానూ కట్టడి చేసే అవకాశమే లేకుండా పోయింది. అప్పట్లో కామన్ శత్రువు బీజేపీని ఓడించేందుకు లాలూ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్ తోని నితీష్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ జట్టుగట్టింది. అపోజిషన్ పార్టీల మధ్యలో ఓట్లు చీలిపోయి బీజేపీ గెలుస్తదనే భయంతోని ఏర్పడిన ఈ కూటమే నితీష్ కు బరువై కూసున్నది. కూటమిగా పోటీ చేసినా కూడా ఆర్జేడీకే ఎక్కువ లాభం కలిగింది. జనతాదళ్ యునైటెడ్ కు 71 సీట్లే రావడం, ఆర్జేడీ 80 సీట్లు గెలవడం ఒక రకంగా నితీష్ కు షాకే. నిజానికైతే ఎక్కువ సీట్లు గెలిచిన ఆర్జేడీకే సీఎం పోస్ట్ రావాలి. అయితే లాలూ ముందు చూపుతోనే నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిని చేయడంతోని ఇప్పుడు అడ్డంకిగా మారింది. తక్కువ సీట్లే వచ్చినా కూడా తనకు సీఎం ఛాన్స్ ఇచ్చిన లాలూకు ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి తప్ప గట్టిగా ఓ మాట అనేటట్టు లేదు నితీష్ కు. ఒకవేళ నితీష్ స్ట్రాంగ్ గా ఉండి తేజస్విని డిస్మిస్ చేయాలంటే లాలూ పార్టీ సర్కార్ నుంచి బయటకోతది. అంటే మెజార్టీ పోయి నితీష్ రాజీనామా చేయాల్సిందేనన్నట్టు. 27 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మాత్రమే మద్దతిచ్చినా కూడా సర్కార్ నిలబడదు. మెజారిటీకి అవసరమైన 122 సీట్లకు మరో 24 సీట్లు తక్కువ పడతాయి. అందుకే నితీష్ కు చేతులు కట్టేసినట్టయింది. తానేమైనా చెప్తే మీడియా అడ్డమైన ప్రశ్నలు వేస్తదని భయపడి ఒక కేబినెట్ మినిస్టర్ తో గవర్నమెంట్ స్టాండ్ ఏందో చెప్పించారు నితీష్. ఆరోపణలు వచ్చినోళ్లు వాటి నుంచి బయటపడి క్లీన్ గా వస్తే సంతోషమని తప్ప ఆ మినిస్టర్ తో ఇంకో మాట చెప్పలేకపోయిండు. नीतीश कुमार की राजनीति रही जो उनका पूंजी रहा है, करप्शन पर कोई कम्प्रोमाइज नहीं। पार्टी किसी भी हाल में इन सब मुद्दों पर पीछे नहीं हटती। तो पार्टी की मीटिंग में क्या होता है मुझे नहीं आइडिया है। वो 11 करोड़ जनता के लिए काम करता है और आज भी उसके इंटरेस्ट में जो करना होगा वो करेंगे. లాలూ ప్రసాద్ ఎసోంటోడు నితీష్ కు తెలియక కాదు, కానీ బీజేపీ రాకుండా చేయనికే అప్పట్లో కూటమి గట్టుడు తప్ప ఇంకో దారి కనిపించలే. అందుకే ఇష్టం లేకపోయినా లాలూతోని దోస్తి చేయక తప్పలే. కానీ అదే దోస్తి తనకు అగ్ని పరీక్ష పెట్టే రోజు వస్తదని కూడా తెలుసు. కానీ అదింత జల్దీ వస్తదనుకోలే. తన ప్రభుత్వాన్ని కాపాడుకోనికే లాలూ చేతుల కీలు బొమ్మలెక్క ఆడకుండా ఎట్లా ఉండాలనో అర్థం కాక మౌన ముద్ర మెయింటైన్ చేస్తుండు నితీష్.
లాలు తలకాయ నొప్పే కాదు, ఇంకో దిక్కు అపోజిషన్లనే ఉన్నానని నిరూపించుకోనికే ఇంకో అగ్ని పరీక్షను ఫేస్ చేస్తుండు నితీష్. రాష్ట్రపతి ఎలక్షన్ ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ క్యాండిడేట్ గా రామ్నాథ్ కోవింద్ ను బీజేపీ అనౌన్స్ చేయంగానే తన సపోర్ట్ కూడా అనౌన్స్ చేసిండు నితీష్. బీహార్ కు కోవింద్ గవర్నర్ గా ఉన్నారు గనక ఆయనకే తన మద్దతు అన్నాడు నితీష్. रामनाथ कोविंद जी अब राष्ट्रपति पद के घोषित उम्मीदवार हैं। हमारे बिहार के राज्यपाल के रूप में उन्होंने बहुत ही बेहतरीन कार्य किया, बहुत ही निष्पक्षता के साथ और निरपेक्षता के साथ संविधान के अनुरूप उन्होंने कार्य किया। अपने पद की गरिमा का हमेशा ख्याल रखा और राज्य सरकार के साथ जो एक आदर्श रूप में संबंध होना चाहिए उस प्रकार का संबंध उन्होंने निभाया। अपना सम्मान प्रकट करने के लिए उनसे मिला हूं। हमारी लालू जी से भी बातचीत हुई है, मैडम सोनिया जी का भी फोन आया था। मैंने अपनी जो फीलिंग है उससे अवगत भी कराया है, लेकिन इन सब चीजों पर आगे बातचीत होगी। అసలైతే అపోజిషన్ అంతా కలిసి ఒకే క్యాండిడేట్ ను వేద్దామనుకున్నారు. కానీ 18 పార్టీలు కలిసి చేసిన ఆ ప్రయత్నాల మీద నితీష్ నీళ్లు తల్లినట్టయింది. దీంతో కాంగ్రెస్ మొదలు అపోజిషన్ లో చిన్న చితక పార్టీలు సైతం నితీష్ ను తప్పుపట్టినాయి. బీహార్ కు గవర్నర్ అయినంత మాత్రాన ఎన్డీఏ క్యాండిడేట్ కు మద్దతిచ్చుడేంది అని విరుచుకుపడ్డారు. అపోజిషన్ ను వీక్ చేసినట్టే అయిందంటూ నితీష్ ని తిట్టని వాళ్లు లేరు. అపోజిషన్ తరపున యూపీఏ పార్టీలన్నీ కలిసి మీరా కుమార్ ను నిలబెట్టినాక నితీష్ కు మరో సమస్య వచ్చింది. బీహార్ ఆడబిడ్డ మీరా కుమార్ ను సపోర్ట్ చేయాలని నితీష్ మీద ఒత్తిడి పెరిగింది. లాలూ ప్రసాద్ కూడా నితీష్ మీద ప్రెషర్ పెట్టి మన బీహార్ అమ్మాయి మనసు మార్చుకొని మద్దతివ్వు అని పదే పదే చెప్పిండు. కానీ ఒక్కసారి మాట ఇస్తే దానికే కట్టుబడి ఉంటానన్నాడు నితీష్. विपक्षी दलों की ये एकता विचारधारा और आदर्शों पर आधारित है, इसीलिए इस लड़ाई को मैं विचारधारा की लड़ाई के रूप में लड़ रही हूँ। अपने चुनाव प्रचार के क्रम में मैं बिहार आई हूँ और बिहार का ये दौरा मेरे लिए विशेष है, क्योंकि बिहार में ही मेरा जन्म हुआ है और बिहार में ही मेरा विवाह भी हुआ है। साथ साथ बिहार की जो सिद्धांत और मूल्य हैं, बिहार की जो विचारधारा है। जनता दल యునైటెడ్ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ తరపున బీహార్ నేలుతున్న నితీష్ ఒక రకంగా యూపీఏలనే ఉన్నట్టు లెక్క. అయినా గానీ అపోజిషన్ వెనక నడవకుండా ఎన్డీఏ సైడ్ కు మారినందుకు అదే పనిగా విమర్శలు రావడంతో నితీష్ కుమార్ మరో ఎత్తేసిండు. రాష్ట్రపతి ఎన్నికల ఎన్డీఏ క్యాండిడేట్ కు మద్దతిచ్చిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల మాత్రం యూపీఏ క్యాండిడేట్ గోపాలకృష్ణ గాంధీకి సపోర్ట్ ఇస్తానన్నాడు నితీష్. ప్రెసిడెంట్ ఎలక్షన్ల ఎన్డీఏకి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల యూపీఏకి సపోర్ట్ అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టుడే. ఎందుకైనా మంచిదని నితీష్ ఈ ఎత్తు వేసిండని అనలిస్టులు అంటున్నారు. 2019 లోక్సభ ఎలక్షన్ల నాటికి యూపీఏ, ఎన్డీఏల ఏ కూటమి బలంగా ఉంటే దానికే సపోర్ట్ చేయాలనేది నితీష్ వ్యూహమంట. లోక్సభ ఎన్నికల్లా ఆ మరుసటొచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లా గెలవాలంటే ఏదో ఒక కూటమిలో ఉండి తీరాల్సిందే. అందుకే ఈ జాగ్రత్త తీసుకుంటున్నాడు అంటురు. నితీష్ భయం నితీష్ది. 2014లో లోక్సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ స్వీప్ చేసింది. 2009లో 20 సీట్లు గెలిచిన జనతాదళ్ యునైటెడ్ పార్టీ 2014లో 2 సీట్లు గెలుచుకున్నది. దీనికి బాధ్యత తీసుకొని అప్పట్ల బీహార్ సీఎంగా రాజీనామా చేసిండు నితీష్ కుమార్. అందుకే 2019 ఎన్నికల్లో ఇట్లా కాకుండా ఏదో ఒక కూటమిలో చేరాలన్నది నితీష్ ఆలోచన. అందుకే 2 పడవల ప్రయాణం. ఒకవేళ డిప్యూటీ సీఎం తేజస్విని డిస్మిస్ చేసే పరిస్థితి వస్తే లాలూ పార్టీ దూరం అవుతుందనే భయం వద్దని, ఆ పరిస్థితి వస్తే బయట నుండి సపోర్ట్ చేస్తామని 52 సీట్లున్న బీజేపీ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అందుకొరకే ఎన్డీఏతో కూడా మంచిగానే ఉంటుందని అంటున్నారు. జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా నితీష్ కుమార్ ఏం నేర్చుకున్నాడు? సోషలిస్ట్ ఎట్లయిండు? ఎమర్జెన్సీ రోజుల్లో నితీష్ కు హెల్ప్ చేసినవేంటి? జనతా పార్టీని ఎందుకని నమ్ముకున్నాడు?
బీహార్ బాబు అయ్యుండి సెంట్రల్ లెవెల్ల మినిస్టర్ ఎట్లయినట్టు? ఎమర్జెన్సీ రోజులు చాలా మందిని దెబ్బతీసినాయి. కానీ నితీష్ కుమార్ కు ఆ టైం బాగా కలిసొచ్చింది. జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, సత్యనారాయణ సిన్హా, కర్పూరి ఠాకూర్, బీపీ సింగ్ అసొంటి లీడర్లతోని కలిసి తిరిగింది ఆ రోజుల్లోనే. 1974 నుండి 1977 వరకు ఇట్లా పెద్ద పెద్ద లీడర్లతో ఉండడంతో రాజకీయాలు జనంతో మసలుకునే తీరు బాగా వంట పట్టినాయి. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ్, లోహియా సొంటి లీడర్ల దగ్గర పనిచేసి సోషలిస్టు సిద్ధాంతాలు బాగా తెలుసుకున్నారు నితీష్. ఈ ఐడియాలజీనే నితీష్ ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటాడు. నితీష్ పరిపాలనల వెల్ఫేర్ స్కీమ్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండనీకి ఇదే కారణం. (1977) 26 ఏండ్ల వయసుల్నే బీహార్ అసెంబ్లీకి జనతా పార్టీ తరఫున పోటీ చేసిందంటే ఈ లీడర్లతో ఉన్న సంబంధాలే. ఈ ఎలక్షన్లో ఓడిపోయిండు. తర్వాత జనతా పార్టీ లెక్కనే కనుమరుగైపోయిండు నితీష్. మళ్ళా 1985లోనే నితీష్ పేరు వినబడ్డది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ల గెలిచి 1989 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు నితీష్ కుమార్. అయితే 1990 నుండి బీహార్లా లాలూ ప్రసాద్ యాదవ్ హవా మొదలవుడుతోని నితీష్ బీహార్ స్టేట్ పాలిటిక్స్ లా నిలదొక్కుకోలేకపోయిండు. అయితే సెంటర్ పాలిటిక్స్ కు షిఫ్ట్ అయి అక్కడ తనేందో చూపెట్టిండు. ఎన్డీఏ సర్కార్లా పార్ట్నర్ గా ఉండు నితీష్ కు బాగా హెల్ప్ అయింది. సెంట్రల్ మినిస్టర్ గా చాలా పనులు చేసే ఛాన్స్ వచ్చింది. మొదలు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన నితీష్ తర్వాత రైల్వే, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ శాఖలో కూడా పనిచేసిండు. దాంతోని నేషనల్ ఫిగర్ గా మారిండు. మధ్యలా బీహార్ ముఖ్యమంత్రిగా వారం రోజులు పనిచేసిన రికార్డు కూడా ఉంది నితీష్ కి. మొదటి సంధి జనతా పార్టీకి సంబంధించిన పార్టీలలో ఉన్న నితీష్ 1994లా సమతా పార్టీ పేరుతోని సొంత పార్టీ పెట్టుకున్నాడు. అయితే జనతాదళ్ యునైటెడ్ మొదలైనాక సమతా పార్టీని అందులో కలిపిండు నితీష్. అవసరాలను బట్టి ఎన్డీఏ పార్టీలతోని, యూపీఏ పార్టీలతోని పొత్తు పెట్టుకున్నాడు తప్ప ఎన్నడూ కాంగ్రెస్ల గాని బీజేపీల గాని చేరనీకే ఇష్టపడలే. సోషలిస్టు సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీలంటేనే గౌరవం అంటాడు నితీష్. అందుకే ఈ రోజుకి జనతాదళ్ పేరుతో ఉన్న పార్టీలనే కంటిన్యూ అవుతున్నాడు. రెండు 2005లో మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి పదవి సాధించిన నితీష్ మధ్యలో కొన్ని నెలలు తప్ప ఈ రోజు దాకా సీఎంగానే ఉన్నాడు. అంటే 3 దఫాలు అసెంబ్లీ ఎలక్షన్లల్లా గెలిచినట్టు. అఫ్కోర్స్ 3వ ఎలక్షన్ల లాలూ దయ వల్ల గట్టెక్కిన సీఎం పదవి అయితే దక్కింది కదా. రెండు 2014ల మోడీ హవాతోని దేశంలా మిగతా ఏరియాల లెక్కనే బీహార్లో కూడా బీజేపీనే జెండా ఎగరేసింది. ఈ ఓటమికి బాధ్యత తీసుకుని రిజైన్ చేసిండు నితీష్. కొత్త సీఎం జితన్ రామ్ మాంఝీ 10 నెలలే పవర్లో ఉండి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలవలేననే భయంతోని రాజీనామా చేయక తప్పలే. మాంఝీ ప్లేస్లా మళ్ళా సీఎంగా నితీషే వచ్చిందంటే ఎంత సత్తా ఉన్నోడో తెలుస్తుంది కదా. బీహార్ అంటే ఒకప్పుడు దేశమంతా హడలిపోయేది. బీహార్లో జాబ్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బెదిరిపోయే పరిస్థితి. ఎక్కడ చూసినా కిడ్నాప్లు, మర్డర్లు, క్రిమినల్ గ్యాంగ్లకు స్టేట్ మొత్తం పెద్ద అడ్డా. అసొంటి బీహార్ను నితీష్ ఎట్లా దారికి తెచ్చిండు? ఎప్పటికీ ఈయనే సీఎంగా ఉండాలనే పేరెట్లా తెచ్చుకున్నాడు?
బీహార్ బతుకులు ఘోరంగా ఉండేది ఒకప్పుడు. ఎక్కడా ఎవరిపైన కంట్రోల్ ఉండేది కాదు. గుండా గ్యాంగులదే రాజ్యం. పోలీసుల్ని కూడా ఎవ్వరూ కేర్ చేసేటోళ్ళు కాదు. లా అండ్ ఆర్డర్ అనే మాటే మర్చిపోయారంతా. నితీష్ వచ్చి రంగని ఈ గ్యాంగుల పని పట్టడం మొదలుపెట్టిండు. ముందు గ్యాంగులు ఎదురు తిరిగినాయి, కానీ నితీష్ బెదరలే. ఏ పార్టీ అని కూడా చూడకుండా, ఏ లీడర్ మనుషులనేది చూడకుండా గ్యాంగులను కంట్రోల్ చేసుకుంటూ పోయిండు. మొత్తం 85,000 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టించిండు నితీష్. దీనితో నేరాలు చాలా వరకు ఆగిపోయినాయి. ఏ పని చేసినా నిజాయితీగా చేసుడు, అవినీతికి దూరంగా ఉండుడు, వెల్ఫేర్ స్కీములు ఇవి నితీష్ ఆయుధాలు. దీనితో ఆయన్ను తప్పుపట్టే ఛాన్సే లేకుండా పోయింది. ఈ నేండ్లకు బీహార్ను మంచి దారిలో నడిపించే నాయకుడొచ్చిందనే నమ్మకం కుదిరింది జనానికి. నితీష్ను చూస్తే పక్కా రాజకీయ ప్రొఫెషనల్ లెక్క కనబడతాడు. కానీ ఓ ఇంజనీర్ అంటే నమ్ముతారా? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్లు స్టేట్ గవర్నమెంట్ కొలువు కూడా చేసిండు నితీష్. అందులో ఇమ్మడలేక పాలిటిక్స్ లో ఎంటర్ అయిండు. తన చదువులను, తెలివితేటల్ని బీహార్ డెవలప్మెంట్ కు ఉపయోగిస్తున్నాడు. బీహార్లో ఆడపిల్లలు స్కూళ్ల చేరుడే తక్కువ. చేరినా మధ్యలో బంద్ పెట్టేటోళ్ళు. అందుకే ఇట్లా మధ్యలో చదువు బంద్ పెట్టకుండా ఆడపిల్లలకు సైకిళ్లు కొనిస్తుండు నితీష్. అందుకే బీహార్లో ఇప్పుడు ఎక్కువ మంది ఆడపిల్లలు బళ్ళు చదువుకుంటున్నారు. సోషలిస్టు పాలసీల భాగంగా ఇట్లా చదువుపైన ఎక్కువ దృష్టి పెట్టిండు. లక్షలాది మంది టీచర్లను అపాయింట్ చేసి స్టేట్లో టీచర్ల కొరత లేకుండా చూసుకున్నాడు నితీష్. మత్తుల్లే మనుషులు నేరాలు ఎక్కువగా చేస్తారని నమ్ముతాడు నితీష్. అందుకే బీహార్లో మందు తాగుడు బంద్ చేయించిండు నితీష్. రాష్ట్రానికి రాబడి తగ్గిపోతుందని తెలిసినా కానీ మద్య నిషేధం తీసుకొచ్చిండు. కిందటేడాది మొదలైన ఈ నిషేధం మంచిగానే అమలవుతోంది. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లా డాక్టర్ ఉండేటట్టు చూసి వాళ్లంతా టైంకి వస్తున్నారా లేదా, పేషెంట్లను సరిగా చూసుకుంటున్నారా లేదా అనే దానిపై నిఘా పెట్టించిండు నితీష్. కరెంట్ లేని ఊళ్లల కరెంటు, సరైన రోడ్లు లేని ఊళ్లల రోడ్లు, ఇట్లా జనానికి ఉపయోగపడే పనులు చేయడంతో మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరొచ్చింది. ఇవన్నీ మన దక్షిణాది రాష్ట్రాలల్లో మామూలుగా జరిగిపోయేవే. కానీ దేశం కడుమ రాష్ట్రాలల్లో అట్లుండదు. గుజరాత్, మహారాష్ట్ర తప్ప మిగతా స్టేట్లలో డెవలప్మెంట్ బాగా స్లోగా నడుస్తుంది. బీహార్లో అయితే ఇట్లాంటివి ఒక్కప్పుడు కలే. కానీ నితీష్ కుమార్ ఇవన్నీ చేసిండు కాబట్టి ముఖ్యమంత్రి అంటే ఇట్లనే ఉండాలి అని అనిపించుకున్నాడు. బీహార్లోనే కాదు, కేంద్ర రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా పనులే చేసిండు నితీష్. ఆన్లైన్ టికెట్ బుకింగ్ తీసుకొచ్చింది ఆయననే. తత్కాల్ టికెట్ బుకింగ్ తెచ్చింది ఆయననే. రైల్వే టికెట్ల రిజర్వేషన్ ప్రైవేట్ వాళ్లకు కూడా ఇచ్చి జనానికి టికెట్ బుకింగ్ ఈజీ చేసింది కూడా నితీషే. ఇవన్నీ కూడా ఈ రోజు జనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కదా. బెస్ట్ రైల్వే మినిస్టర్ అనిపించుకున్నాడు, బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనిపించుకున్నాడు. మరి నితీష్ కుమార్ నెక్స్ట్ టార్గెట్ ఏంది? ప్రైమ్ మినిస్టరేనా? కానీ ఆ పోస్ట్ తనకు వద్దంటున్నాడు. ఎందుకని? లాలూ ప్రసాద్ సంగతి సరేగాని అపోజిషన్ మొత్తం కలిసి 2019లా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా నితీష్ ని సెలెక్ట్ చేస్తే ఒప్పుకుంటాడా? ప్రైమ్ మినిస్టర్ కి అవసరమైనన్ని క్వాలిటీలు నితీష్ కుమార్ లో చాలానే ఉన్నాయని ఎనలిస్ట్లే కాదు, పొలిటీషియన్లు కూడా అంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లెక్కనే నితీష్ కు కూడా క్లీన్ ఇమేజ్ ఉందని, గుజరాత్ సీఎంగా మోడీకి వచ్చినన్ని పాయింట్లే నితీష్ కు కూడా ఉన్నాయని అంటారు. నితీష్ కున్న సోషలిస్టు భావాల కారణంగా మోడీ కన్నా కూడా ఓ పాయింట్ ఎక్కువే ఇవ్వొచ్చన్నది ఎనలిస్ట్ల థియరీ. లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఒక అడుగు ముందుకేసి 2019లా పీఎం క్యాండిడేట్ నితీషే అని కూడా చెప్పేసిండు. అయితే లాలూ ఉద్దేశం వేరేనని ఎనలిస్టులు అంటున్నారు. బీహార్లా నితీష్ ని తప్పిస్తే తప్ప మళ్ళా తన ఫ్యామిలీకి అధికారం రాదని లాలూ డిసైడ్ అయిందని, అందుకే పీఎం పోస్టు ఎరవేస్తున్నాడని వీళ్ల అంచనా. నిజానికి 2014లోనే
యూపీఏ క్యాండిడేట్గా నితీష్ పేరు అనౌన్స్ చేయాలన్న డిమాండ్ వినిపించింది. అప్పుడు గాని ఇప్పుడు గాని నితీష్ కు ప్రైమ్ మినిస్టర్ పోస్టు మీద మోజు లేనట్టే కనిపిస్తది. పోయిన నెలలా ఈ విషయాన్ని సూటిగా చెప్పేసిండు సారు. 2019లా పీఎం పోస్టు రేసులో నేను లేను, మాదో చిన్న పార్టీ, నేను ముఖ్యమంత్రిని, అంతే. ప్రధాని కావాలన్న కోరిక గాని ఆ పదవికి అవసరమైన సత్తా గాని నాకు లేవు. ఎవరో ఏదో అన్నారని ఆ మాటలకు మురిసిపోయేంత పిచ్చోని కాదని క్లియర్గా చెప్పేసిండు నితీష్. అట్లనే అపోజిషన్ మొత్తాన్ని నడిపించాలన్న కోరిక కూడా లేదన్నాడు. కానీ అపోజిషన్ మాత్రం నితీష్ కుమార్ పైనే ఆశలు పెట్టుకుంది. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా కాకపోయినా అపోజిషన్ ను ఒకే తాటి మీద నడిపించడానికి కలిసి రావాలని వాటి డిమాండ్. కానీ ఇప్పటికైతే అపోజిషన్ కు ఎసొంటి ఛాన్స్ లేదని నితీష్ కు తెలుసునని, అందుకే దూరంగా ఉంటున్నాడని రాజకీయ పండితులు అంటున్నారు. 2019 నాటికి పరిస్థితులలో ఏదన్నా మార్పొస్తే నితీష్ కూడా మారొచ్చని వీళ్ల జోస్యం. ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మోడీని సెలెక్ట్ చేయంగానే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిండు నితీష్ కుమార్. అదే నితీష్ కుమార్ నోట్ల రద్దు పైన మోడీని ఒకటే పొగిడిండు. केंद्र सरकार के इस निर्णय का मैं स्वागत करता हूं और इसका समर्थन भी करता हूं। शुरुआती दौर में लोगों को थोड़ी परेशानी होगी, है स्वाभाविक है, लेकिन कुल मिलाकर इसका लाभ ही होगा देश की अर्थव्यवस्था को। मेरी ऐसी समझ है और मेरी ऐसी मान्यता है, इसलिए मैं इसका स्वागत करता हूं और इसका समर्थन भी करता हूं। మద్య నిషేధం పైన మీటింగ్ కు పనిగట్టుకుని మోడీని పిలిచి పొగిడించుకున్నాడు. అట్లా రాజకీయం కోసం ఏదైనా చేయగల నితీష్ ప్రధాని పోస్టుకు క్యాండిడేట్ గా ఛాన్స్ ఇస్తే ఎందుకు ఒప్పుకోడని కూడా టాక్ నడుస్తాంది. 66 ఏళ్ల వయసున్న నితీష్ ప్రధాని కావాలంటే ఈ ఏజ్ కానీ అనుభవం కానీ సాలదనుకుంటున్నాడని కూడా అంటా ఉంటారు. ఎలక్షన్లలా అవసరమైతే దోస్తానా లేకపోతే దుష్మని, ఇదే నితీష్ రహస్యం. అధికారంలోకి వచ్చినాక రాజకీయం సైడే చూడడు, పాలనపైనే దృష్టంతా. సోషలిస్ట్ గా వచ్చిన పేరు నిలబెట్టుకోనీకే చూస్తుంటాడు. పీఎం పోస్ట్ ఎరకు ఈ రోజు వడకపోవచ్చు, రేపు వడకుండా ఉంటాడా? దీనికి ఆన్సర్ ఇప్పటికైతే నితీష్కే తెలవకుండొచ్చు. అయినా దీనికి ఆన్సర్ చెప్పనీకి ఏడాదిన్నర టైం ఉంది కదా. ఇది ఈ వారం V6 న్యూస్ మేకర్.